సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొండగట్టు అంజన్న స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శనివారం ఉదయాన్నే హైదరాబాద్ నివాసం నుంచి బయలుదేరిన పవన్ కళ్యాణ్ మధ్యాహ్నం కొండగట్టుకు చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు. రోడ్డు మార్గాన కొండగట్టుకు వెళ్లిన పవన్ కళ్యాణ్ కు అభిమానులు పలుచోట్ల ఘన స్వాగతం పలికారు. ఎన్నికల ముందు వారాహి వాహనానికి పూజలు చేసిన పవన్ కళ్యాణ్ ముడుపులు కట్టారు. ఎన్నికల తర్వాత డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ తొలిసారి కొండగట్టు అంజన్న దేవాలయానికి వచ్చారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాక సందర్భంగా కొండగట్టులో పోలీసులు భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం పవన్ కళ్యాణ్ హైదరాబాద్ కు బయలుదేరారు. రాష్ట్రంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ శనివారం విజయవాడ సీఎస్ క్యాంపు కార్యాలయం నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ జిల్లా కలెక్టర్లతో వీడియో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ జూలై 1వ తేదీన 65,18,496 మందికి గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా ఇంటింటా పింఛన్ల పంపిణీకి సంబంధించి 4,399.89 కోట్ల రూపాయలను విడుదల చేయడం జరిగిందని తెలియజేశారు. అదేవిధంగా పింఛన్ల పంపిణీ ఇతర సేవలకి కూడా వినియోగించుకునేందుకు జిల్లా కలెక్టర్లు, ఎంపీడీఓ, మున్సిపల్ కమిషనర్లకు తగు ఆదేశాలని జారీ చేయడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లోనూ జూలై 1వ తేదీన 90% పైగా పింఛన్లు పంపిణీ పూర్తి చేయాలని సీఎస్ ఆదేశించడం జరిగింది. అలాగే వర్చువల్ గా ఆర్థిక శాఖ కార్యదర్శి కేవీవీ సత్యనారాయణ, వివిధ జిల్లాల కలెక్టర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నేషనల్ లోక్ అదాలత్ లో భాగంగా గుడివాడ న్యాయస్థానంల సముదాయం నందు జాతీయ లోక్ అదాలత్ జరిగింది. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ సివిల్ జడ్జి సీనియర్ డివిజన్ శ్రీ డాక్టర్ బి లక్ష్మీనారాయణ సిటీ న్యూస్ ప్రతినిధితో మాట్లాడారు. క్షణికావేశంలో కొన్ని పొరపాట్లు జరుగుతాయని అర్థం చేసుకుని ప్రవర్తిస్తే మంచిదని తెలిపారు. జీవితం అనేది ఒకేసారి వస్తుందని సామరస్యపూర్వకంగా సర్దుబాటు చేసుకుని నడుచుకోవటం, దానిని కాపాడుకోవాల్సిన బాధ్యత భార్యాభర్తలది. మంచి ఆలోచనతో మన సమయం, ధనముని వృధా చేయకుండా మన ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవటం ఎంతో ముఖ్యమని తెలిపారు. రాజీ మార్గమే రాజమార్గమని ఇది తెలుసుకొని ఇరు పార్టీలు గ్రహించి నడుచుకోవాలని జడ్జి తెలిపారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మెగా లోక్ అదాలత్ నిర్వహించబడుతుంది. దానిలో భాగంగా కృష్ణా జిల్లా మొత్తం, అలానే గుడివాడ పట్టణంలో కూడా ఈ న్యాయస్థాన ఆవరణలో మెగా లోక్ అదాలత్ నిర్వహించడం జరుగుతుంది. లోక్ అదాలత్ అంటే రాజీ కాబడే క్రిమినల్ కేసుల్లోనూ, పార్టీలు ఇష్టపడి ముందుకు వచ్చే సివిల్ కేసుల్లోనూ రాజీ చేయడం జరుగుతుంది. మనందరికీ తెలిసిందే, రాజీ అనేది ఈరోజు కొత్తగా వచ్చిన పద్ధతులు ఏమి కాదు. మనకు పూర్వం నుంచి కూడా పార్టీలు ఎవరి మధ్య అయితే సమస్య ఉందో వాళ్ళిద్దరూ ఒక అవగాహనకు వస్తే ఆ అవగాహన రీత్యా ఆ సమస్యను పరిష్కరించడం అన్నది జరుగుతూ ఉంటుంది. మనందరికీ అవగతమైన విషయమే. కోర్టులో కేసు అంటే మనకి తెలియకుండానే మనం ఆలోచనల మీద, మన దైనందిన వ్యవహారాల మీద ఎంతో కొంత ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి. దాంతోపాటు మనకి సమయం మరియు ధనం కూడా వృధా అవుతూ ఉంటాయి.
తెలియగల వాళ్ళగా మనం చేయదలసింది ఏంటంటే మన టయాన్ని మన సమయాన్నే కాకుండా మన ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవాలంటే మనకున్న సమస్యని సామరస్యపూర్వకంగాను సర్దుబాటు చేసుకుని తెలివైన నిర్ణయం తీసుకోవటం. ముఖ్యంగా భార్యాభర్తల కేసుల్లో కోర్టులకు వచ్చే వాళ్ళకి న్యాయస్థానం ముందు నిలబడ్డ వాళ్ళని మేము ఎంతగా నచ్చ చెప్పాలని చూసినా వాళ్ళు ఒకే రకమైనటువంటి ఆలోచన ధోరణితో ఉంటూ ఎదుట తమ యొక్క జీవిత భాగస్వామిగా ఆ రోజు వరకు ఉన్న వాళ్ళని ఏదో చేయాలని, లేదా వాళ్ళతో అప్పటిదాకా ఉన్నటువంటి విభేదాల రీత్యా సర్దుబాటు చేసుకోలేక దగ్గర కానీ జరిగే వ్యవహారాల్లో మాట పట్టింపుల వల్ల కానీ, లేదా చిన్న చిన్న భేదాభిప్రాయాల వల్ల కానీ కోర్టుల దాకా రావడం జరుగుతూ ఉంటుంది. వాటిని కూడా మన యొక్క ఈర్ష్యోద్వేషాలని అన్నిటినీ పక్కన పెట్టి మూడో వ్యక్తిని కూర్చొని మాట్లాడుకుని ఇద్దరికి సయోధ్యగా కుదిరేటువంటి మార్గం ఉంటే ఆలోచిస్తే వారి యొక్క సమయంతో పాటు డబ్బులు కానీ అట్లానే కోర్టుకి వెచ్చించే మానసికమైనటువంటి ఒత్తిడిని కానీ మీరు తగ్గించుకునే వాళ్ళు అవుతారు. అలానే అన్నదమ్ములు కానీ దాయాదుల మధ్య ఆస్తుల్లో భాగ పంపిణీల నిమిత్తం కానీ వేరే వేరే విషయాల్లో కోర్టులకు వచ్చే సివిల్ దావాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. వాటిలో అవతల వాళ్ళు మన దాయాదులే, ఏ రోజుకైనా మనకి వాళ్ళకి సంబంధ బాంధవ్యాలు ఉండాలి కాబట్టి కొంచెం ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో కూర్చుని ఉన్న విషయం కోర్టు కంటే కూడా మీకే ఎక్కువగా తెలుసు కాబట్టి మాట్లాడుకుంటే పరిష్కారం కాని ఏమీ ఉండదు. ఆ విషయాలను దృష్టిలో పెట్టుకుని వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి లోక్ అదాలత్లో అత్యధికంగా కేసులు పరిష్కరించుకుని కేసులు తగ్గించడం కాదు, పార్టీలుగా న్యాయార్థులుగా మా ముందు. కృష్ణా జిల్లా గుడివాడ ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ నందు మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ నేషనల్ హెల్త్ ప్రోగ్రామ్ జరిగింది. ముఖ్య ఉద్దేశం క్యాన్సర్ పై అవగాహన సదస్సు. క్యాన్సర్ వలన వచ్చే మరణాలను తగ్గించడం దీని ఉద్దేశం. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎంలు, ఎంఎల్పిహెచ్సి మెడికల్ ఆఫీసర్స్, నర్సులకి క్యాన్సర్ పై ఐడెంటిఫై చేసి నిర్ధారించుకునేది ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా డాక్టర్ ఎస్ ఇందిరాదేవి, మెడికల్ సూపరింటెండెంట్ ఏరియా ఆసుపత్రి గుడివాడ, ఆమె మాట్లాడారు. పాల్గొన్న వారికి తగు అవగాహన కల్పించారు. ఒకటి ఓరల్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ అండ్ బ్రెస్ట్ క్యాన్సర్, వాటిని ఎలాగ స్క్రీనింగ్ చేయాలి, స్క్రీనింగ్ చేసిన తర్వాత వాటిని ట్రీట్మెంట్ కోసం ఎక్కడికి రిఫరల్ చేయాలి కూడా స్టాఫ్ కి వివరించడం జరిగింది. కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ సత్యనారాయణ పాల్గొన్నారు. కాన్సెప్ట్ మొత్తం నేర్చుకుని ఈ యొక్క కాన్సెప్ట్ ఏంటంటే మనకి నేషనల్ హెల్త్ ప్రోగ్రామ్ కింద మనం చేస్తున్నది కాంప్రహెన్సివ్ క్యాన్సర్ కేర్. అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ ఇందిరాదేవి, ఏరియా హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్ అండి. ఇక్కడ మన ఏపీఎల్ఏఎన్ఆర్ ఏరియా హాస్పిటల్ గుడివాడ నందు మనకి ఇప్పుడు 4 బ్యాచెస్గా కాంప్రహెన్సివ్ క్యాన్సర్ కేర్ మీద ప్రోగ్రామ్ కింద వీళ్ళకందరికీ ఒక కాన్సెప్ట్, ఒక అవగాహన వచ్చే విధంగా క్యాన్సర్ పైన ఇక్కడ ప్రోగ్రామ్ జరుగుతుందండి. ఇప్పటికి 4 బ్యాచెస్ అయినాయి. 4th బ్యాచ్ 3rd డే ఈ రోజున. సో గుడివాడ చుట్టుపక్కల ఉన్న ఏఎన్ఎంస్, అలాగే ఎంఎల్హెచ్పిస్ కి, అలాగే ప్రైమరీ హెల్త్ సెంటర్ లో వర్క్ చేస్తున్న డాక్టర్స్ అందరికీ కూడా మనకి ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాము. అది నేషనల్ హెల్త్ ప్రోగ్రామ్ అండి. సో నేషనల్ ప్రోగ్రామ్ లో నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ క్రింద మనకి ఈ కాంప్రహెన్సివ్ క్యాన్సర్ కేర్
సో పేషెంట్స్ కి, ఏఎన్ఎంస్ కి, MLHPs కి, డాక్టర్స్ కి అందరికీ కూడా ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసినాం. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే మనం స్క్రీనింగ్, ఎర్లీ డిటెక్షన్ ఆఫ్ ద క్యాన్సర్స్ అండ్ ఎర్లీగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం వల్ల మనం ఈ క్యాన్సర్ యొక్క మోర్టాలిటీని, అంటే ఈ క్యాన్సర్ వలన వచ్చే మరణాల సంఖ్యని బాగా తగ్గించవచ్చు అనే ముఖ్య ఉద్దేశంతో మనం ఈ ప్రోగ్రామ్ ని ఇక్కడ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ రోజు 4th బ్యాచ్ 3rd డే అండి. సో ఇలాగే ఇంకొక July 6th వరకు కూడా ఈ కాంప్రహెన్సివ్ క్యాన్సర్ కేర్ ప్రోగ్రామ్ కూడా మనకి హాస్పిటల్లో కండక్ట్ July 6 వరకు కూడా ఉంది. సో మనం ఏంటంటే ఈ నేషనల్ హెల్త్ ప్రోగ్రామ్ కింద ఇప్పుడు చేస్తున్న ఈ ప్రోగ్రామ్ ని సక్సెస్ఫుల్ గా చేయగలిగాము. ఏంటంటే ఇది ఏఎన్ఎంస్ కి, MLHPs కి, అలాగే డాక్టర్స్ కి వీళ్ళందరికీ ఇవ్వటం వల్ల ఏంటంటే ఎర్లీ స్టేజెస్ లో వాళ్ళు ఐడెంటిఫై చేసుకోవటం, మనం పై లెవెల్ కి డాక్టర్స్ కి ఇన్ఫార్మ్ చేయటం, అలాగే క్యాన్సర్ స్క్రీనింగ్ అనేది ఎర్లీగా చేయటం వల్ల, అంటే ఎర్లీగా టెస్టులు చేయటం, ఎర్లీగా ఇన్వెస్టిగేట్ చేయటం వల్ల వాళ్ళని ఐడెంటిఫై చేసి ఎర్లీగా ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయడం వల్ల కూడా క్యాన్సర్ వలన సంభవించే మరణాలని తగ్గించవచ్చు. సో ఆ దిశగా మనకు హాస్పిటల్లో ఇప్పుడు కాంప్రహెన్సివ్ క్యాన్సర్ కేర్ ప్రోగ్రామ్ అనేది వచ్చే వార్షిక సంవత్సరానికల్లా గుడివాడ ప్రజలకు ట్యాంకర్లతో పని లేకుండా సురక్షిత త్రాగునీరు అందిస్తామని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము తెలిపారు. పురపాలక సంఘం హెడ్ వాటర్ వర్క్ లో పర్యటించారు. వాటర్ వర్క్స్ లో సమస్యల పరిష్కారానికి గ్రీన్ ఛానల్ అధికారులతో మాట్లాడారు. పంప్ హౌస్ మరియు ఇంజన్స్ వాటి పనితీరుని అధికారుల్ని ఎమ్మెల్యే రాము వివరించడం జరిగింది. పాత చెరువుకు గండిపడిన ప్రాంతాన్ని పరిశీలించారు. పురపాలక శాఖ మంత్రితో తాను వ్యక్తిగతంగా మాట్లాడారని తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వం సరైన నిర్ణయాలు తీసుకోకపోవడం దారుణమని ఎమ్మెల్యే రాము ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం చాతకానితనంపై మాట్లాడటం అనవసరమని తెలియజేశారు. ఎమ్మెల్యే రాము పర్యటనలో మున్సిపల్ కమిషనర్ జి బాలసుబ్రహ్మణ్యం, మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు, మున్సిపల్ ఎంఈ విజయదుర్గ, డిఈలు, స్థానిక రైతులు, వాటర్ వర్క్స్ సిబ్బంది పాల్గొన్నారు. మన ఇంటర్ కనెక్షన్ అడిగారు. ఆ కనెక్షన్ ఏదో ఇచ్చేసేస్తే తర్వాత నేను మిగతా డైరెక్ట్ గా వేసుకున్నాను ఫండ్స్ కూడా తీసుకొస్తా. తర్వాత అసలు పూర్తిగా పెట్టేసి కూర్చోకుండా అవకాశం ఉన్నప్పుడు. ఈరోజు గుడివాడ మొత్తానికి మంచినీళ్ళు ట్యాంకులు ఈ సెటప్ అంతా చూస్తానికి వచ్చామండి. ఇక్కడ అనేక సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు మున్సిపల్ కమిషనర్ గారు కానీ, వాటర్ వర్క్స్ కానీ అందరితో మాట్లాడి ఇక్కడ చిన్న ట్యాంక్ ఏమో ఆల్రెడీ గండిపడి ఉంది. దానికి గండిపడి ఉండటానికి దాన్ని గండి పూడుస్తానికి టెండర్ పిలవాల్సింది ఆల్రెడీ ఎస్సీ గారితో మాట్లాడి దీనికి వర్కౌట్ చేస్తున్నాము. ఇదే కాకుండా కొత్త ట్యాంక్ కూడా జంగల్ క్లియరెన్స్ ఇవన్నీ చేసుకునే నీట్ గా చిన్న రిపేర్స్ ఉన్నాయి. అవన్నీ కూడా చేసుకుంటే దానికి కూడా వెంటనే టెండర్స్ పిలవమని చెప్పాం. దాంట్లో కూడా మొత్తం మనగా 60 రోజులకి నీళ్లు ప్రాబ్లం. అదొక 60 రోజులు 30 రోజులు బట్టి 3 నెలల పాటు మనకి ఏ ఇష్యూ లేకుండా ఉంటుంది గుడివాడ. ఇదే కెపాసిటీ పెంచడానికి కొత్తగా వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ కూడా ప్రిపేర్ అయిపోతుంది. దాన్ని కూడా వెంటనే రెడీ చేసుకుని దానికి కొంచెం కనెక్షన్స్, ఇంటర్ కనెక్షన్ ప్రాబ్లమ్స్ అవి ఉన్నాయి. అవి కూడా వెంటనే చేయమని చెప్పడం జరిగింది. ఈ వాటర్ ఇది కూడా అయిపోతే సో వచ్చే సంవత్సరం ఈ పాటికి గుడివాడలో ఎక్కడ ట్యాంక్ అవసరం లేకుండా మొత్తం మనకి నీళ్ళు అందేటట్టుగా చేయబోతున్నాం తప్పకుండా. అదొకటేను. ఇంకా కాళహస్తి కాలనీ కూడా మేము చెప్పినట్టుగా దాని మీద వర్క్ కూడా స్టార్ట్ చేపిస్తా ఉన్నాం. టెండర్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది అది కూడా. సో దానిలో కూడా మనం చెప్పినట్టు 100 రోజుల లోపు ప్రతి ఇంటికి కనెక్షన్ అవ్వడం కూడా జరుగుతుంది. సో మనకు ముందుగా మంచినీళ్ళ ప్రాబ్లం సాల్వ్ చేసుకుని మనం అంతా చాలా హ్యాపీగా ఉండాలని నా ఆశ. అదొకటి కాకుండా మిగతా మంచినీళ్ళు అందరికీ వచ్చే పథకంలో మనకి 21 మైక్రో ఫిల్టర్లు కూడా
అన్ని విలేజెస్ లో స్టార్ట్ చేసుకుంటున్నాం. 21 అట్లా ముందు ఇమీడియట్ స్టార్ట్ అవుతుంది. ప్రతి ఒక్కరికి స్వచ్ఛమైన మంచినీరు అందించే ప్రయత్నాలు పూర్తిగా స్టార్ట్ అయిపోయినాయి. అది కూడా మొదలైపోతుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిల్టన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.